జాంబవంతుని విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని జయప్రదం చేయాలన్న ఆది జాంబవ ధర్మ సమాజం ప్రతినిధులు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో ఆది జాంబవ ధర్మ సమాజం రాష్ట్ర అధ్యక్షులు కిన్నెర సిద్ధార్థ మాట్లాడుతూ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కొలనుపాక మాదిగ మఠానికి చెందిన ఆది జాంబవంతుని గుడిలో గతంలోని జాంబవంతుని విగ్రహాన్ని రజాకారులు ధ్వంసం చేశారు. ఇప్పటి వరకు ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించని విషయాన్ని గమనించి ఆది జాంబవ ధర్మ సమాజం మురళి సంధ్య అనే వైశ్య దంపతుల సహకారంతో మార్చి 6, 7, 8 తేదీలలో ఆది జాంబవుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించడంతో పాటు భక్తులకు కమిటీ హాల్, వసతి గృహం, వంటగది, ప్రహారీ గోడ నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కొలనుపాక గ్రామంలో రాష్ట్ర కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఏకు తిరుపతి, ఐలయ్య, ముత్యాలరావు, నరసింగరావు, బాలకృష్ణ, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మరి మాతంగి మార్చి కూతుర్లో పుట్టిన ఈ సమాజాన్ని ఇక్కడ అంటరాని సమాజంగా ఎందుకు రావడం జరిగింది, ఈ అంటరాని సమాజం రావడానికి గల కారణాలు ఏంటి అనే దాన్ని పరిశీలిస్తే అసలు దేవుళ్ళమే మేము, మాధవులే మాదిగలు, మహానీయులే మాదిగలు, బంగారు మనసులే మాదిగలు, నీతిమంతులే మాదిగలు, సత్యవంతులే మాదిగలు అనేది ప్రకృతిలో తెలుస్తుంది. ఎందుకంటే ఈ సమాజం కానీ ఈ పంచభూతాలు కానీ మనకు గాలి, నీరు, అన్నము, ఆహారము అందిస్తుందంటే మాదిగలు ధర్మాన్ని రక్షిస్తున్నారు. అది ఆది ధర్మం, అది ఆది ధర్మము. ఆ ఆది ధర్మాన్ని రక్షించడంలో ఈ మాదిగ ఉపకులాలు ఏవైతున్నాయో వాళ్ళు దాన్ని ముందు తీసుకుపోతూ ధర్మ ప్రాతిపదికగా ఉండడం జరుగుతుంది. జాంబవతి కుమారుడు సాంబుడు జాంబవతిని ఎంత హీనంగా క్రియేట్ చేసినలో సినిమాలలో రుక్మిణి తర్వాత కృష్ణుడు చేసుకున్నది 2వ భార్య, అత్యంత ప్రకృతి అందగత్తే జాంబవతి. సమంతకమని తీసుకుపోయి సత్యభామ తండ్రికి ఇస్తే సత్యభామ 3వ భార్య. 8 మంది భార్యలలో 2వ భార్య. మొదటి భార్యకు 2వ భార్యకే పిల్లలు పుట్టారు. సాంబుడు హరివోస్ సాంబ అంటారు గురువులు హిమాలయాలలో. ఆ సాంబుడు మాదిగోడు, మా జాంబవతికి పుట్టినోడు, మా అరుంధతి పిల్లలు 100 మంది బ్రాహ్మణులు, మా బామ్మర్దులు. వాళ్ళు బ్రాహ్మణులు మనం ప్రతి సంవత్సరం ఒక జాతరలాగా చేసుకొని ఆయనకి ఏదన్నా మనం సమర్పించుకోవడం, ఇది ఒక అద్భుతమైన ఆచారంగా చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. అలాగే 2 తెలుగు రాష్ట్రాల నుంచి, నలుమూలల నుంచి కుల పెద్దలు చాలామంది వచ్చారు. అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. రాబోయే మార్చిలో ఈ అద్భుతమైన కార్యక్రమం కన్నుల పండుగగా జరగాలి. 2 తెలుగు రాష్ట్రాల నుంచి కొన్ని వేలాదిగా భక్తులు తరలిరావాలి. ఈ యొక్క కొలనుపాక గ్రామం ఉన్న ఈ యొక్క హిస్టరీ మనం చెప్పుకోవడమే. కొలనుపాక చాలా గొప్పది అని చెప్పుకుంటే సరిపోద్దా? ఉన్న దేవాలయాలు, కొత్తగా దేవాలయాలు నిర్మించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శూన్యలింగ ప్రాణప్రతిష్ఠ చేస్తేనే మనకి అశ్వమేధం చేసినంత ఫలితం ఇస్తాడు భగవంతుడు. ఈ కొలనుపాకలోనే బోర్డు ఉన్నాయి ఇంకా. ఓకే, ఆ భగవంతుడు నాకు ఇంకా శక్తి ఇవ్వాలి, ఆ దేవాలయాలు కూడా నేను ఇంకా పునరుద్ధరణ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలియజేసుకున్నాను. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618